ఏమైందిరా? ఏ ఉప్మా తింటావు? మళ్ళీ ఉప్మా కావాలన్నా, సేమియా ఉప్మా కావాలన్నా, తెల్ల ఉప్మా కావాలన్నా, తెల్ల ఉప్మా కావాలన్నా? ఉప్మా తప్ప ఇంకేం లేవా? కేక్ తింటావా? ఇవాళ సాటర్డే కదా, మరి ఎగ్ తినకూడదు కదా. ఎగ్ లేకుండా కేక్ ఎలాగా? ఎగ్గులెక్కలు చేద్దాం. బ్రెడ్ ముక్కలు, కస్టర్డ్ పౌడరు, పాలు, పంచదార, బాదం, జీడిపప్పు. మీకు ఇంకా డబ్బు ఉంటే పోలు కొనుక్కోగలను అనుకుంటే గన్నేరు పప్పు తప్ప మిగతావన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ గ్లాస్ పాలు తీసుకొని మనం మరిగించుకోవాలి. చూస్తా ఉండు పొంగబోదు. మన బ్రెడ్కి 4 మూలలో తీసేయి, ఒట్టిగా తినద్దుగా. వాటిని ఇప్పుడు మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇట్లా బరకగా పౌడర్ చేసుకోవాలి. కేక్ మెత్తగా ఉంటుంది, లేకపోతే ముక్కలు. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కొంచెం పాలు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. బాగా చూడు, రేపు ఎప్పుడైనా నాకు చేసి పెట్టాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ లిక్విడ్ని మరిగే పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాం కాబట్టి 150 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. ఇందులో కొంచెం చేవలు ఉన్నాయి, ఏరుకొని తింటాం. వేరే గిన్నె తీసుకుంటాం, పైన పెట్టుకుని 2 స్పూన్స్ షుగర్ వేస్తాం. వాటర్ వేయకుండా ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు ఇప్పుడు దీన్ని మనం కేక్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. ఈ బ్యాటర్ని కూడా షుగర్ సిరప్ గిన్నెలో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి నీళ్ళు వేసి పెట్టుకొని ఈ కేక్ బ్యాటర్ వేసిన గిన్నెని అందులో పెట్టి 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లోపు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న గిన్నెలోని కేక్ని వేరే దాంట్లోకి తీసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో కేక్ పైన గార్నిష్ చేసుకోవాలి. బ్రెడ్ పుడింగ్ రెడీ ఫ్రెండ్స్. తిని ఎలా ఉందో చెప్పరా.